ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నారు. సువిశేషపట్నంలో ప్రభు అంటూ అడుగుతున్నారు, మీరు నన్ను విలిచి వెళ్ళెదరా అని. ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు గలవాడువు, మేము ఎక్కడికి పోయేదమో అని పేతురు గారు ఇస్తున్నటువంటి సమాధానముతో పేతురు గారు వలె మనము కూడా కమిట్మెంట్ కలిగి జీవించాలి అని ఈ రోజున హితోపదేశాన్ని అందిస్తున్నాయి. ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన చాయిసెస్, మన కమిట్మెంట్స్, మన ఎంపికలు, మన తీర్మానాలు అన్నీ కూడా
ప్రభువు కొరకే ఉండాలి అని 3 పట్టణాలు ఆహ్వానిస్తున్నాయి. ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవునికి మన జీవితాలను అంకితము చేసినటువంటి ఆ క్షణాలు, సందర్భాలు, అంకిత భావ జీవితాన్ని మరిచినటువంటి క్షణాలు, సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటూ పాపక్షమాపణను కోరుకుంటూ పవిత్రమైన దివ్య పూజా బలులో ప్రభువుని మనసారా మన గురించి, మన కొరకై ఆయనకు వరములను దయచేయమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. అయినా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును, బాధను, ఒంటరితనమును, భయమును, బాధను, ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి, మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి, మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపు, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపు. మహోన్నతమునందు దేవునికి మహిమ, మహిరోన మంచి మనుజులకు శాంతి. ప్రభువైన దేవా, పరలోక రాజా, సర్వశక్తి సంపూర్ణ పితైన దేవా, మహోన్నతమునందు దేవునికి మహిమ, మహోన్నతమునందు మిమ్ము పొగడెదమేము, సన్నుతించెదమేము. ఆరాధనలు సల్పి ఘనపరచుచున్నాము, మీ వైభవము చూచి వినుతించుచున్నాము. జనితైక పుత్రుడా, జగమేలు క్రీస్తువా, ధరణేలు దేవుడా, పితయొక్క పుత్రుడా, పరమేశ పరిశుద్ధ వరగొర్రె పిల్ల, మహోన్నతమునందు దేవునికి మహిమ,
దినమునందు పుడమి పాపములన్నీ పరిహారించెడువారా దయచూపి మమ్మెప్పుడు నాలకించండి. జగతి నగములెల్లా పరిహారించెడువారా దయతోను మా మనవి నాలకించండి. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా దయచూపి మమ్మెప్పుడు నాదరించండి. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహోన్నతమునందు ఏలయనా మీరొకరే పరిశుద్ధ పరులు, ఏలికగా మీరొకరే అధిపతులై ఉన్నారు. జగదేక పావనా జగమేలు క్రీస్తువా పితయైన సర్వేశ మితిలేని మహిమాతో పవిత్రాత్మతో కూడి పాలించెడివారా మహోన్నతమునందు దేవునికి మహిమా, మహోన్నతమునందు ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు విశ్వాసుల మనసులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుంచుదవు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించునట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలముపై నీ హృదయములను లగ్నమునయుండునట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా, ఈ మనవిని మానాదుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము, అతడే మాకును దేవుడు. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము వచనములు 1, 2 మరియు 15 నుండి 18 వరకు. యెహోషువ ఇజ్రాయేలు గోత్రములన్నింటినీ షెకెము వద్ద సమావేశపరచెను. వారి పెద్దలు, నాయకులు,
న్యాయాధిపతులు లేఖికులు యావే సమక్షమున పోగైరి. యెహోషువ వారితో ఇట్లనెను, యావే పల్కులివి. పూర్వము అబ్రాహాము నాహోరు వారి తండ్రియగు తేరా యూఫ్రటీస్ నదికి ఆవల నివసించుచు అన్య దైవములను కొలిచిరి. కానీ మీరు యావేను పూజింపనొల్లనిచ్చో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీస్ నదికి ఆవల కొల్చిన దేవతలను మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులు అమోరీయులు పూజించు దైవములలో కొల్వుడు. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము. ఆ మాటలు విని ఇజ్రాయేలీలు ఎంత మాట, మేము యావేను విడనాడి అన్య దైవములను కొల్తుమా, మమ్ము మా పితరులను దాస్య గృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొని వచ్చినది యావే కాదా? మా కొరకై అద్భుత కార్యములను చేసినది అతడు కాడా? మేము నడిచిన త్రోవలందు, మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది అతడు కాడా? పైగా ప్రభువు ఆ జాతులనన్నింటినీ ఈ దేశమును ఏలుచున్న అమోరీయులను కూడా మా ఎదుట నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము, ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము. రండి జనులారా, ఆలింప శ్రీ యేసు వాక్యము. రండి జనులారా, ఆలింప శ్రీ యేసు వాక్యము. ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము, ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము. సృష్టించి రక్షించి పోషించు వాక్యం, ప్రేమించి కరుణించి నడిపించు వాక్యం. సృష్టించి రక్షించి పోషించు వాక్యం, ప్రేమించి కరుణించి నడిపించు వాక్యం. ప్రేమ రూపుడు యేసుగా ఇలలో నవలసిన వాక్యము. ప్రేమ రూపుడు యేసుగా ఇలలో నవలసిన వాక్యము. ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము, ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము. రండి జనులారా, ఆలింప శ్రీ యేసు వాక్యము. రండి జనులారా, ఆలింప శ్రీ యేసు వాక్యము. ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము. ఈ వచనము ఒక గొప్ప విదితమగుచున్నది. అది క్రీస్తునకు శ్రీ సభకును
వర్తించునని నా భావన. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 21 నుంచి 32 వరకు వచనములు. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 21 నుంచి 32 వరకు వచనములు. సహోదరులారా, మీకు క్రీస్తునందగల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భార్యకు భర్తపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తు తన దేహముకు శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తునకే విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లా ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించినో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లే చేసెను. మచ్చకు గాని ముడతతనము గాని మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రతను నిర్దోషును ఉండుటకును ఆయన అట్లే చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలయన తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపుడు కదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించినట్లే వాడు దానిని పోషించిన విషయమై శ్రద్ధ వహించును. ఏలయన మనము ఆయన శరీరములో సభ్యులము. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారి ఇరువురును ఏక శరీరులగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమును గొప్ప సత్యము. అది క్రీస్తునకు శ్రీసభకును వర్తించునని నా భావన. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా మేము భయపడము. ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా మేము భయపడము. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవింతుము. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము వచనములు 60 నుంచి 69 వరకు. యేసు శిష్యులలో అనేకులు ఇవి విన్నప్పుడు, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకునిరి. తన శిష్యులు దీని గురించి గొనుగుచున్నారు అని గ్రహించి యేసు, ఇది మీకు యావగింపుగా ఉన్నదా? అట్లైన మనిషి కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమునిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరున్నారు అని యేసు పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నా ఎద్దుకు రానేరుడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూ ఆయనను వెంబడింపరయ్యిరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగుగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడువు. మేము విశ్వసిద్వి నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితమి అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పొందిన వర మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునందున యందు ప్రియ సహోదరి సహోదరులారా, 21వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించాం. ఈ రోజున మన ధ్యానాంశం, నీవు కమిటెడ్ క్రిస్టియన్వా కాదా? ఐ రిపీట్, నీవు మాట మీద నిలబడేటువంటి కథోలికుడవా కాదా? అదేంటండి ఎలా అడుగుతున్నారు అని అనుకోవచ్చు. నేటి పట్టణాలు ఈ అంశం మీద బోధిస్తున్నాయి. ప్రియ బిడ్డలారా, మాట మీద నిలబడగటువంటి కథోలికులుగా, క్రైస్తవులుగా తయారవ్వాలి మనము. నేటి పట్టణాలన్నీ కూడా క్రీస్తును అనుసరించే వారందరూ కూడా వారి జీవితాలలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని, సరైనటువంటి ఎంపిక చేసుకోవాలి అని, తద్వారా మాట మీద నిలబడి భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి ఆ సంబంధం వలె ప్రేమ, ఐక్యత, సాన్నిహిత్యము, ఆ భార్యాభర్తలు ఏ విధముగా జీవిస్తారో ఆ విధమైనటువంటి సంబంధము క్రీస్తుతోనూ, క్రీస్తు స్థాపించినటువంటి సంఘముతోనూ ముడిపెట్టుకొని జీవించాలి అని నా ప్రియబిడ్డలారా, అలా జీవిస్తూ జీవపు మాటలు కలిగినటువంటి ఆ క్రీస్తును అనుసరించమని, ఆయనను విడవవద్దని నేటి 3 పట్టణాల యొక్క సారాంశము మనకు బోధిస్తుంది నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. మొదటి పట్టణంలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను అడుగుతున్నారు, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు? ఇదిగో చాయిస్ ఇస్ యువర్స్. మీ ముందు ఒక ఎంపికను ఉంచుతున్నాను. మీరు అలనాడు మీ పితరులు ఆరాధించినటువంటి అన్య దైవాల్ని ఆరాధిస్తారా, లేదా మిమ్మల్ని రక్షించినటువంటి దాస్యము నుండి విముక్తి చేసినటువంటి ఆ దేవుణ్ణి ఆరాధిస్తారా? చాయిస్ ఈస్ యువర్స్. నా ప్రియ బిడ్డలారా, ఇలా అడిగినప్పుడు వారు యావే నా దేవుడు అని వాళ్ళ యొక్క కమిట్మెంట్ని, వాళ్ళ యొక్క నిర్ణయాన్ని
ఆ రోజున యెహోషువ ముందు తెలిపారు. ఈ రోజున రెండవ పట్టణంలో భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి అన్యోన్యమైన సంబంధము గురించి, ప్రేమ గురించి పౌలు గారు తెలియచేస్తూ భార్యాభర్తలు ఏ విధముగా చక్కగా కలిసి జీవిస్తారో, ప్రేమాప్యాయతలు పంచుకుంటారో, కష్టమైన బాధ అయినా కష్టములోను సుఖములోను వ్యాధులను ఉంటానని ఆ కమిట్మెంట్ ఇచ్చినటువంటి మాట ప్రకారముగా ఇరువురు జీవిస్తారో, నీవు ఆ దేవుని మధ్యన ఉండవలసినటువంటి బంధము కూడా ఈ విధముగానే ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నారు. భక్తునికి తదుపరి దేవుని మధ్యన భార్యాభర్తల సంబంధం ఉండాలని తెలియచేస్తున్నారు. భక్తునికి, విశ్వాసునికి, శ్రీ సభకు మధ్యన భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైన సంబంధం ఉండాలని పౌలు గారు నాటి సంఘాలకు తెలియచేస్తూ ఉన్నారు. ఇక సువిశేషములో ప్రభువు చాలా బోధనలు చేశారు, చాలా అద్భుతాలు చేశారు. ప్రభువు గత 5 వారాల నుంచి జీవవాక్కు గురించి, ఆ దివ్య సప్రసాదము గురించి ప్రభువు తెలియచేస్తూ ఉంటుంటే, ఈ రోజున యేసుక్రీస్తు మాటలు చాలా యావగింపుగా తీసుకున్నారు. వాళ్ళు ఇదేంటి, ఇవి చాలా హార్డ్ టీచింగ్, కష్టమైన బోధనలు, ఎవడు పాటిస్తాడు, ఎవడికి కావాలి ఇవన్నీ, ఎవడు పాటిస్తాడు అని చెప్పి గొనుక్కుంటుంటే ప్రభు, ఇది నా మాటలు, నా వాక్కులు, నా క్రియలు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి క్రియలు, నిత్య జీవితాన్ని ఇచ్చే క్రియలు అని తెలియచేస్తూ, ఇదిగో చాలామంది అప్పటికీ విడిచిపోయారు కదా, ఇక శిష్యులు మిగిలిపోయారు, మీరు కూడా విడిచిపోతారా అంటే, అయ్యో ప్రభువా, మేమెక్కడ పోతాం, నీవు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు అని శిష్యుల యొక్క కమిట్మెంట్ను ప్రభువుకు తెలియచేశారు. కాబట్టి 3 పట్టణాల యొక్క సారాంశం ఏంటంటే, ఈ రోజున మనమందరము కూడా నాడు ఇజ్రాయేలు ప్రజల వలె, నాడు భార్యాభర్తల వలె, ప్రియ సహోదరులారా, శిష్యుల వలె కమిటెడ్ క్రిస్టియన్గా మనము తయారయ్యాలి. ఏదో నామమాత్రపు క్రిస్టియన్లుగా, కథోలికలుగా జీవిస్తాము అంటే అవసరం లేదు. ఈరోజు ప్రభు అంటున్నారు, నీ ముందు 2 ఆప్షన్స్ ఉంచుతున్నాను. నీవు అన్య దైవాలను ఆరాధిస్తావా, లేదా మిమ్మల్ని రక్షించినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తావా, దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించే ఒక గొప్ప భక్తుడు అవుతావా అని ఈ రోజున యెహోషువ ప్రజలందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ అడుగుతూ ఉన్నారు. కాస్త లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియబిడ్డలారా, శిష్యులు కావచ్చుగాక, ఇశ్రాయేలు ప్రజలు కావచ్చుగాక, పెళ్లి చేసుకున్నటువంటి వివాహ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి భార్యాభర్తలు కావచ్చుగాక, దే కమిటెడ్ టు దై వర్డ్, వారి యొక్క మాటలకు, క్రియలకు కట్టుబడి జీవిస్తారు. ఆ విధముగా ప్రతి కథోలికుడు జీవించాలి. కాబట్టి ఆర్ యు ఏ కమిటెడ్ క్రిస్టియన్? నీవు మాట మీద నిలబడేటువంటి కథోలికుడువా? నీవు మాట మీద నిలబడగలిగేటువంటి ఒక క్రైస్తవుడువా? ఒకవేళ లేదు అంటే ఈ రోజున లేదు అనేటువంటి దానికి నా జవాబులు కావాలి. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనిషి ఎక్కువగా దేన్ని ఎంపిక చేసుకుంటాడు? మన ముందు అన్నీ ఉన్నాయి. చెడు ఉంది, మంచి ఉంది, చీకటి ఉంది, వెలుగు ఉంది, మరణము ఉంది, జీవం ఉంది, చల్తాహై జీవితం ఉంది, విలువలు కలిగిన జీవితం ఉంది. మనిషి దేనిని ఎంపిక చేసుకుంటాడు? ఉదాహరణకు ఈ రోజున నేను సాకృష్ణ నుండి వస్తుంటే ఈ వెస్ట్మెంట్ పెట్టారు. నేను డోర్ తీసి కొద్దిగా లైట్ వెయిట్గా ఉండేటువంటి వెస్ట్మెంట్ ఏమన్నా ఉంటుందామో అని చూశాను. అంటే ఇది బరువు ఎక్కువ, అప్పటికే సన్నంగా ఉన్నాను, ఇంక బరువు ఎందుకులే అని ఇది బరువు ఎక్కువ కాబట్టి లైట్గా ఉండేటువంటి బరువు లేనటువంటి వెస్ట్మెంట్ కోసం లోపలికి వెళ్ళి తీశాను. మరలా ఎందుకు అనిపించింది, ఏదైతే ఏమి, నేను దేనిని ఎంపిక చేసుకుంటున్నాను అన్న ఆలోచన నాలో మెదిలింది. మరలా తీసేసి ఈ వెస్ట్మెంటే వేసుకొని వచ్చాను. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నానంటే, మనము ఈ ఎంపిక చేసుకునే విధానంలో అన్నీ మంచి కావాలని కోరుకుంటాం. కానీ బాహ్య ప్రపంచంలో మనిషి చెడుకు ఆకర్షింపబడతాడు, అది సెకండరీ. కానీ భార్య విషయంలో కానీ మంచి భార్య దొరకాలని ప్రార్థన చేస్తాడు, లేదా గురువులలో మంచి గురువు రావాలని ప్రార్థన చేస్తారు, లేదా కుటుంబంలో అందరూ మంచివారిగా ఉండాలని ప్రార్థనలు చేస్తారు. ఇలాగా ప్రతిదీ కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు మంచి కూరగాయలను ఎంచుకుంటారు,
ఎవరు కూడా కుళ్ళిపోయినటువంటి కూరగాయలను ఎంచుకోరు. లేదా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు బట్టలు కొనుగోలు చేసేటువంటి ప్రక్రియలో అన్నీ మంచి ఆ మంచిదాననే మనం ఎంచుకుంటాం. నా ప్రియ బిడ్డలారా, మంచిని ఎన్నుకోవడంలో మనం ఏం చేయబడుతున్నాం? మంచి అనేటువంటిది క్రైస్తవులకు ప్రతీక. వీఆర్ సెపరేటెడ్ క్రిస్టియన్స్. అందరిలాగా మనము జీవించేటువంటి కథోలికులము, క్రైస్తవులము కాదు. మనము వేరుపరపబడినటువంటి కథోలికులము. నా ప్రియ బిడ్డలారా, ఎంచుకున్నప్పుడు మనము మంచిని ఎంచుకున్నప్పుడు ఆ మాట మీద మనం నిలబడగలగాలి. ఆ మంచి మీద మనం నిలబడగాలి. మంచి బాటను ఎంచుకున్నప్పుడు మంచి బాట మీద నిలబడగలగాలి. అప్పుడండి వి బికమ్ ద కమిటెడ్ క్రిస్టియన్స్. అంటే మాట మీద నిలబడగలిగేటువంటి కథోలికులముగా తయారవుతాం. ఒకసారి 1924 ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించినటువంటి బిల్స్ హెవెన్స్ అనేటువంటి ఒక క్రీడాకారుడు ఉండేవాడు. ఆయన చాలా గోల్స్ పెట్టుకున్నాడు. చాలా కమిటెడ్ జీవితం, అంటే ప్రత్యేకమైన తన జీవితాన్ని ఒకదానికి కేటాయించేశాడు. అయితే ప్రియ సహోదరులారా, పెళ్ళైపోయింది. తను ఈ 1924 ప్యారిస్ ఒలింపిక్స్కు ఈయన అటెండ్ కావాలి, వెళ్ళి పాల్గొనాలి. అయితే అప్పటికే పెళ్ళయి వివాహమయ్యి కొన్ని నెలలు అయింది కాబట్టి, 9 నెలలు అయింది కాబట్టి, తన భార్య ఎప్పుడు బిడ్డను కంటుందో తెలియలేనటువంటి పరిస్థితిలో వైద్యులు అన్నారట, ఇదిగో ఈ రోజు కానీ రేపు కానీ లేదా ఈ రోజుల్లో గర్భం ప్రసవం అనేటువంటిది జరుగుతూ ఉంది అని హెచ్చరించారట. అయితే నా ప్రియ బిడ్డలారా, ఈ బిల్స్ హెవెన్స్ అనేటువంటి వాడు ఏం చేయాలో తోచలేదు. ఈ విధముగా ఎదురు చూస్తున్నప్పుడు సందర్భములో తను క్రీడలకి వెళ్ళవలసినటువంటి ఆ సమయము, తన భార్య ప్రసవించేటువంటి సమయము ఒకే రోజున పడడముతో జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదంట ఈ బిల్స్కు. ఒక ప్రక్క నుంచి మదన పడిపోతూ ఉన్నాడు. నేను అతిగా ప్రేమించినటువంటి నా క్రీడలు, దేశం తరపున పోరాడుతున్నాను, దేశం తరపున నేను పాల్గొంటున్నాను, ఇది మానేస్తే నా దేశానికి ఎలాంటి నింద వస్తుందో. అరే, ఒక ప్రక్కన నా భార్య ఈ రోజున నేను ప్రసవించినప్పుడు నేను ప్రక్కన లేకపోతే నా భార్య ఏమనుకుంటుందో అనే విషయాలతో మదన పడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చేసాడు. ఈ ప్రదేశంలో, ఈ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? తర్వాత చూసుకోవచ్చు అని. భార్య ప్రోత్సహించింది, పర్లేదండి వెళ్ళి క్రీడల్లో పాల్గొని రండి అని ప్రోత్సహించినా కానీ, నా ప్రియ బిడ్డలారా, ఈ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? తన భార్యతో ఉండడానికి ప్రాముఖ్యతనిచ్చాడు కానీ ఆ 1924 ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి ప్రాముఖ్యత ఇవ్వలేకపోయాడు. ఆ రోజున ఆ నిర్ణయం అనేటువంటిది మార్చేసుకున్నాడు. వెంటనే భార్య అడిగింది, ఏమండి, ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటే, నా ప్రియ సహోదరులారా, తను మరొకసారి భార్యకు గుర్తు చేశాడు. ఏమీ లేదు, నా భార్యకు నేను ఇచ్చిన మాట మీద నేను నిలబడాలి. నేను ఒకప్పుడు నా భార్యతో నేను కమిట్ అయ్యాను. కష్టములోను, వ్యాధిలోను, సుఖములోను నేను ప్రామాణికముగా ఉంటానన్న ఇచ్చినటువంటి మాట మీద నేను నిలబడాలి అని చెప్పి ఆ బిడ్డ జన్మము కోసం ఆ రోజున ఆ క్రీడలను వదులుకోవడం జరిగింది. తదుపరి నా ప్రియ సహోదరులారా, ఈ విధముగా ఒక 29 సంవత్సరాలు ఈ విధముగానే గడిచిపోయాయి. 29 సంవత్సరాల తర్వాత 1921 ప్యారిస్ ఈ ఒలింపిక్స్ జరిగినటువంటి ఈ క్రీడల తర్వాత నుంచి సుమారు 29 సంవత్సరాలు ఈలోగా బిడ్డ పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఆయన కూడా తండ్రి వలె స్పోర్ట్స్లో ప్రాక్టీస్ చేయడము, ఈ విధముగా ఆ రంగంలో రాణించడం చేశాడు. ఒకనొక రోజున 29 సంవత్సరాల తర్వాత ఒక సమాచారం అందింది ఒక టెలిగ్రామ్ ద్వారా.
అయితే ప్రియబిడ్డలారా, ఆ కుమారుడి పేరు ఎల్సన్ కిన్. 1952 ఒలింపిక్స్ గేమ్స్లో తన కుమారుడు 29 సంవత్సరాల వయసు కలిగినటువంటి తన కుమారుడు పాల్గొన్నాడు. అయితే ఆ యొక్క ఒలింపిక్స్ 1952 ఆ స్టేడియం నుంచి ఈయనకి తండ్రికి ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక సమాచారం అందింది. ఏమని? డాడీ నేను ఒలింపిక్స్లో పాల్పంచుకున్నాను, నేను ఒక బంగారు పతకాన్ని సాధించాను, ఇదిగో ఆ బంగారు పతకాన్ని నేను పట్టుకొని ఇంటికి వస్తున్నాను అని చెప్తే వెంటనే తండ్రి చాలా సంతోషించాడంట. ఆనందానికి అవధులు లేవు. నా ప్రియ బిడ్డలారా, ఇలా ఒక కుమారుడు ఇంటికి చేరాడు. కుమారుడు రాగానే అడిగినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? కుమారా, నువ్వు ఎలా సాధించగలిగావు? ఏంటి నీలో ఉన్నటువంటి సీక్రెసీ ఏంటి అని అంటే కుమారుడు అన్నాడట, నాన్న, నా జన్మ కోసము నీవు కోల్పోయినటువంటి, నీవు వద్దనుకున్నటువంటి ఆ గోల్డ్ మెడల్ నేను సాధించాలనేటువంటి కమిట్మెంట్తో వెళ్ళాను. నీవు ఏ విధముగా నీ భార్యను, నా తల్లిని వదిలిపెట్టకూడదని ఏ విధముగా కమిట్ అయ్యావో, నేను కూడా నీవు కోల్పోయినటువంటి బంగారు పతకము కోల్పోకూడదని దాన్ని సాధించడం కోసం నేను కమిట్ అయ్యాను. అందుకే ఈ బంగారు పతకం అని తీసుకువెళ్ళి మెడలో వేశాడట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. చూడండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఏమి నేర్చుకుంటున్నామంటే, భార్యకు మాటనిచ్చిన ప్రకారముగా భర్త నిలబడగలిగాడు. తండ్రి కోల్పోయినటువంటి పతకము కొరకు బిడ్డడు కమిట్ అయ్యి, అనగా నిబద్ధత అంటారు తెలుగులో, ఆ నిబద్ధతను కలిగి క్రీడల్లో పాల్గొని తండ్రి యొక్క ఆశలను, డ్రీమ్స్ను నెరవేర్చాడు. ఈ రోజున మనం నేర్చుకునే పాఠం ఇదే. ప్రతి ఒక్కరి జీవితంలో నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము తీసుకున్నటువంటి నిర్ణయాలు, మనం ఇచ్చినటువంటి మాటలు, మనము చేసినటువంటి వాగ్దానాల మీద ప్రతి క్రైస్తవుడు నిలబడగలగాలి. అప్పుడే ఈ బికమ్స్ ఏ కమిటెడ్ క్రిస్టియన్. ఈ కథనములో ఏ విధముగా భర్త ఈ భార్య దృష్టిలో ఒక అంకితము మనర్చబడినటువంటి భర్తగా మిగిలిపోయాడో, ఒక కమిటెడ్ భర్తగా మిగిలిపోయాడో, కుమారుని దృష్టిలో, తండ్రి దృష్టిలో కుమారుడు ఏ విధముగా తను అంకితము చేయబడినటువంటి క్రీడాకారులకు ఆయన మరలా గెలిచి పతకాన్ని సాధించాడో, కోల్పోయిన దానిని మరలా సాధించగలిగాడు. ప్రతి కథోలికుడు ఇంతే. ప్రతి కథోలికుడు మాట పైన నిలబడి తన గమ్యాన్ని, తన జీవితం మీద తన జీవితాన్ని ముందుకు సాగించాలి. ప్రభునందు ప్రియబడినారా, నేటి పట్టణాలను ఒకసారి ధ్యానం చేద్దాం. నేటి మొదటి పట్టణంలో ఈ విషయాన్ని చూస్తున్నాం. ఈ రోజున ఆ 4 పాఠాలు మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దేవుని యొక్క నిబద్ధత, అనగా గాడ్స్ కమిట్మెంట్. దేవుడు ఏ విధముగా తన జీవితాన్ని కమిట్ అయ్యారంటే, ఈ రోజున యెహోషువ మోషే బానిసత్వం నుంచి నడిపించాడు. అయితే కొన్నిసార్లు మోషే కూడా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి తోడ్కొని పోనేలే. మధ్యలోనే అడ్డంకులు వచ్చాయి. దేవుడు తను ప్రామిస్ చేసినటువంటి వాగ్దాన భూమికి కాకుండా మధ్యలోనే మోషేని ఆపేశాడు, చనిపోయాడు. ఆ తదుపరి ప్రియ సహోదరులారా, మోషే తర్వాత నాయకత్వం వహించినటువంటి ఈ యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు నడుస్తున్నారు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యెహోషువ వాగ్దాన భూమికి నడిపించారు. అందరినీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా షేకేము అనేటువంటి ఒక ప్రాంతం దగ్గరికి చేర్చాడు. అక్కడికి చేర్చి ఈ యెహోషువ ఈ రోజున ఇశ్రాయేలీయులను ప్రశ్నిస్తున్నారు. ఇదిగో, మీరు మరలా నూతన నిబంధన అనేటువంటిది మీకు జరగాలి. ఎందుకు నూతన నిబంధన జరగాలి? ధ్యానం చేసే ముందు ఒక్కసారి షేకేము అన్న స్థలము గురించి ధ్యానం చేయాలి. షేకేము అనేటువంటి ఈ స్థలము దేనికి చిహ్నము అంటే, నెంబర్ 1, మోషేకు ఎక్కడైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానము చేయబడినటువంటి స్థలమే షేకేము. రెండోది, అదే స్థలములో ఈ యెహోషువ మరలా నూతన నిబంధనను చేయడానికి దేవుడు ఎంచుకున్నటువంటి స్థలమే షేకేము. మూడవది, ఈ యాకోబు తన భార్య రాహేలు ఉంది. రాహేలు పెళ్లి చేసుకున్నప్పుడట
అన్య దేవత విగ్రహాలను పట్టుకొని వచ్చేస్తే యాకోబు ఏం చేశాడు? అమ్మా దేవత, ఈ దైవాలన్నీ కూడా వదిలే నేను నమ్మినటువంటి నా దేవుణ్ణి పూజించు అని చెప్పి తీసుకొచ్చినటువంటి ఐడల్స్, ఆ విగ్రహాలన్నింటినీ కూడా లోపల ఒక పూజ చేసి ఆ దేవుణ్ణి ఆరాధించమని భార్యకు పిలుపునిచ్చినటువంటి స్థలమే ఈ షేకెం. నా ప్రియబిడ్డలారా, ఈ విధముగా ఇంత ప్రాముఖ్యతను సంపాదించుకున్నటువంటి షేకెము అనేటువంటి ఈ స్థలము దగ్గర నూతన నిబంధన జరిగింది. ఎందుకు ఇది జరిగింది? కట్ చేస్తే ఒకసారి వెనక్కి వెళ్ళాలి. అదేంటండి నూతన నిబంధన అన్నారు, మరి పాత నిబంధన ఏమైంది అని అనొచ్చు. పాత నిబంధన ఏమైందంటే ప్రామిస్ చేశారు, అయ్యా నీవే మాకు దేవుడు అని. నడుస్తున్నటువంటి కాల వ్యవధిలో చాలా కాలం నడిచారు కదా, 40 సంవత్సరాలు 43 సంవత్సరాలు నడిచిన కాలంలో నీవే మా దేవుడు అని ప్రమాణాలు చేసినటువంటి వాళ్ళు మితిమీరారు. వారు వాగ్దానాలను మితిమీరారు. వారు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ బ్రేక్ చేశారు. అందుకే ఈ మోషే నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ నిబంధన అనేటువంటిది బ్రేక్ అయింది. కాబట్టి మరల దేవుడు ఏం చేశాడు? యెహోషువ ద్వారా మరల ఒక నూతన నిబంధనను ఏర్పాటు చేసుకున్నారు. నా ప్రియ బిడ్డలారా, చూడండి, చెప్పుకొచ్చే మాట ఏంటో తెలుసా? మనము మాట మీద నిలబడకపోవచ్చు గాక, మనము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవచ్చు గాక, నిలబెట్టుకోకపోవచ్చు గాక, కానీ నీవు నేను నమ్మినటువంటి మన దేవుడు ఒక్కసారి కమిట్ అయితే ఆ కార్యాలే వేరు. ఒక మోషే నాయకత్వంలోని ఒక ప్రమాణం చేసినటువంటి వాళ్ళని అనేక అద్భుతాలు చేశారు. రాత్రి నుండి నీరు, మన్నా తినడానికి ఆహారము, పూరెడ పెట్టెలు ఇవన్నీ సమకూర్చిన దేవుడు మరి విస్మరిస్తే, దేవుణ్ణి నమ్మకపోతే మరలా 2వ నిబంధన ఏర్పాటు చేసుకున్నారు. అంటే దేవుడికి ఒక్కసారి ఆయన కమిట్ అయితే, నా ప్రియబిడ్డలారా, ఆయన కార్యాలు వేరు. ఈ రోజున చాలామంది అనుకోవచ్చు, బహుశా ఇజ్రాయేలు ప్రజల్లాగా ఈ సంఘానికి వ్యతిరేకంగా ఉండేటువంటి మనుషులు ఉన్నారేమో. ఈ రోజున ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన వైఖరి, మన తీరు, మన మాటలు ఒక్కసారి దేవునికి ప్రమాణము చేస్తే ఆ మాట మీద నిలబడగలిగేటువంటి ఒక ఇజ్రాయేలీయుడులాగా, ఒక క్రైస్తవుడిగా నీవు నేను నిలబడగలగాలి. నా ప్రియబిడ్డలారా, ఇక 2వదిగా కుటుంబాన్ని ఒక మాతృకగా చూపించాడు యెహోషువ. ఏమన్నాడో తెలుసా? ఇది పర్సనల్ కమిట్మెంట్ అంటారు. దేవుని కమిట్మెంటు ఆ విధముగా ఉంటే మానవుని యొక్క కమిట్మెంట్, ప్రవక్త యొక్క కమిట్మెంట్ ఎలా ఉందో చూడండి. అంటున్నాడు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనములు, నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. అరే ఇజ్రాయేలీయులారా, మీరు నమ్మండి, నమ్మకపోండి, మీరు విశ్వసించండి, విశ్వసించకపోండి, నేనైతే మాత్రము నా దేవుణ్ణి మాత్రము నేను పూజిస్తాను. మీరు ఏమనుకోండి, మీరు ఎన్ని విధాలా మీరు గుసగుసలాడుకోండి, నన్ ఆఫ్ మై బిజినెస్. దేవుడు నాకు, నా కుటుంబానికి చేసినటువంటి మేలులను బట్టి నేను నా కుటుంబాన్ని దేవుణ్ణి పూజిస్తామని నాడు యెహోషువ కుటుంబము ఒక రోల్ మోడల్గా ఇజ్రాయేలు ప్రజల ముందు కనిపించారు. నా ప్రియబిడ్డలారా, రోజున ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎన్ని కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలుగా నిలబడగలుగుతున్నాయి? కష్టాలు వచ్చాయని పారిపోతాం, బాధలు వచ్చాయని చెల్లా చెదరైపోతాం, ఇబ్బందులు వచ్చాయని విశ్వాసాన్ని విడిచిపోతాం. నా ప్రియబిడ్డలారా, ఇలా పారిపోయి భయపడి పారిపోయినటువంటి మనమందరము కూడా నిజమైన క్రైస్తవులుగా తయారవ్వగలమా? చూడండి, యెహోషువ కుటుంబాన్ని ఒక మాతృకగా చూపించాడు. రోజున చాలా కుటుంబాలు 2 పడవల మీద కాలేసే కుటుంబాలు ఉన్నాయి. 2 పడవల మీద కాలేసే కుటుంబాలు ఉన్నాయి. నా ప్రియబిడ్డలారా, ఐఎమ్ సారీ టు సే, ఏమనుకోకండి, ఈవెన్ సమాధుల కోసము ఒక పాస్టర్ గారు కూడా డబ్బులు కడుతున్నటువంటి సంగతి మీకు తెలుసా? అంటే పాస్టర్ గారికి సంఘం ఉంది, మన సంఘానికి వస్తారు. మన సంఘానికి కేవలం డబ్బులు మాత్రమే ఫ్యామిలీ అకౌంట్లో రికార్డు చేసి సమాధి కోసం కడుతున్నట్లు సమాచారాలు అందాయి.
నా ప్రియ బిడ్డలారా, ఇవన్నీ సెకండరీ. ఏం చెప్పుకొస్తున్నాను అంటే, ఏం చెప్పదలుచుకున్నాము అంటే, ఈ రోజున క్రీస్తు ప్రభు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, 2 పడవల మీద కాలేసే క్రైస్తవులుగా తయారవద్దు. నీవు క్రైస్తవుడివి, నీ మాటనిచ్చావు, బాప్టిజం ద్వారా నేను క్రీస్తుని విశ్వసిస్తున్నాను అని నీవు పలికావు. నీ మాటను నువ్వు ఇచ్చినటువంటి కమిట్మెంట్, నీ మాట మీద నిలబడు. అది ఈయన అదే చెప్తున్నాడు యెహోషువ. నేనైతే మాత్రము, నేను నా కుటుంబం అయితే మాత్రము యావేను పూజిస్తాను, మరి మీ ఇష్టం అని ఒక ఉదాహరణగా చూపించాడు. ఈ రోజున తల్లిదండ్రులారా, ప్రియ క్రైస్తవ తల్లిదండ్రులారా, ఎంతమంది ఇతర కుటుంబాలకు ఒక క్రైస్తవ కుటుంబముగా ఆదర్శముగా ఉండగలుగుతున్నావు? నీ బిడ్డలని ఎవరేమనుకుంటారని చెప్పి 2 సంఘాలకు నీవు ప్రేరేపిస్తున్నావే. నీ బిడ్డలని ఎవరేమనుకుంటున్నారని ఏవో అటు ఇటు ఆ చర్చికి ఈ చర్చికి, లేదా ఉద్యోగరీత్యా అనేక రీత్యా మనము 2 పడవల మీద కాలు పెట్టేటువంటి తతంగాలకు మనం ఒడుగెడుతున్నామే. నీ క్రైస్తవ ఐడెంటిటీ ఎక్కడ ఉంది? నీ క్రీస్తుకు నీవిచ్చే ఐడెంటిటీ ఇదేనా? నీవిచ్చేటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ గుర్తింపు ఇదేనా? ప్రభు అడుగుచున్నారు ప్రియ సహోదరులారా. ఇక 3వదిగా యెహోషువ అంటున్నాడు, ప్రభువైన దేవుడు కావాలా, అన్య దైవములు కావాలా? ఎవరిని పూజిస్తారో డిసైడ్ యువర్ సెల్ఫ్. ఇదిగో మీ పితరులు చాలామంది ఆ కొండ కింద ఉన్నటువంటి వాళ్ళు అన్ని దైవాలను ఆరాధించారు. ఇప్పుడు కూడా ఇగో మోరీలు ఉన్నటువంటి ఈ ప్రదేశాల్లో కూడా అన్య దైవాలను ఆరాధిస్తున్నారు. మీ పితరులు, మీ యాన్సిస్టర్స్, మీ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా అన్య దైవాలను ఆరాధించారు. నాకు జవాబు కావాలి. చూడండి, మీ ముందు ఆప్షన్ ఉంచుతున్నాను. మీరు దేవుడు రక్షించినటువంటి మిమ్మల్ని రక్షించినటువంటి దేవుడు కావాలా, అన్య దైవములు కావాలా? అంటే ఇజ్రాయేలీలు ఏమన్నారో తెలుసా? అయ్యో, ఎంత మాట అండి, ఎంత మాట! ఆయన రక్షించలేదా ఆ రోజున? ఇది ఈ రోజున చదువుకున్నటువంటి పాఠంలో ఉంది, మొదటి పట్టణంలో ఉంది. ఐగుప్తు నుండి తోడుకొని రాలేదా? అద్భుతాలు చేయలేదా? అమోరీయుల నుండి విముక్తి చేయలేదా? ఎంత మాట అండి! మేము ఒకసారి కమిట్ అయ్యాం కాబట్టి ఆయనే మా దేవుడు అని నాడు ఇజ్రాయేలు ప్రజలు ఒక్క గొంతుగా నాడు యెహోషువకు ప్రమాణము చేశారు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దిస్ ఈజ్ కాల్డ్ ఎ కమ్యూనిటీ కమిట్మెంట్. ఇది సంఘపరముగా వచ్చేటువంటి ఒక అంకిత భావము, ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్. నా ప్రియ బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. నాడు ఇజ్రాయేలీలు ఏ విధముగా దేవుణ్ణి విశ్వసించి మేము దేవునికి మాట ఇచ్చాం, మాట మీద నిలబడతాం అన్నటువంటి ఇజ్రాయేలీలు ప్రజల్లాగా ఈ రోజున ఓ కథోలికుడా, క్రైస్తవుడా, మాట మీద నిలబడగలిగేటువంటి కథోలికుడు, క్రైస్తవుడు కాగలవా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజమైన క్రైస్తవులు ఈ రోజున కనిపించట్లేదండి. ఏదో నామమాత్రపు క్రైస్తవుడు, ఏదో బెనిఫిట్స్ కోసం చర్చకొచ్చే క్రైస్తవుడు, లేదా మాటలు, మన చేష్టలు, మన వైఖరి, మన మనస్తత్వము సంఘానికి వ్యతిరేకం. సంఘము ఒకవైపు వెళ్తుంటే నువ్వు ఒకవైపు వెళ్తూ ఉంటావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, క్రీస్తు అంటే ఇష్టము కానీ క్రీస్తుని అనుసరించే వాళ్ళు ఇష్టం లేదన్నాడు గాంధీ గారు. అంటే అర్థం ఏమిటి? అంటే క్రీస్తుని అనుసరించే వారిలో ఒక రకమైనటువంటి ప్రాక్టీస్ కానీ అనుసరించేటువంటి ఆ విధానం కానీ వాళ్ళకు లేదనే అర్థము. నా ప్రియ బిడ్డలారా, ఏదో మొక్కుబడిగా రావద్దు. ఈ రోజున ప్రభువు అంటున్నాడు, డిసైడ్ యువర్ సెల్ఫ్. ఏదో నామమాత్రపు క్రైస్తవులుగా వద్దు. నువ్వు మాట ఇచ్చావా, మాట మీద నిలబడు. బీ ఏ కమిటెడ్ క్రిస్టియన్. ఒక అంకితమనొచ్చబడినటువంటి, లేదా నిజముగా నేను అంకితము చేయబడ్డాను, క్రీస్తుకి నేను ఐక్యము చేయబడ్డాను అన్నటువంటి కథోలికుడిగా జీవించు అని పిలుపునందిస్తున్నారు. నేటి సువిశేష పట్టణంలో చివరిసారి ఇదే చూస్తున్నాం. ఏమంటున్నారు? చాలామంది వెళ్ళిపోయారు యేసుక్రీస్తు కాదని. ఎవడంటాడండి ఈ బోధనలు? ఎవరికి కావాలండి ఈ బోధనలు? చాలా కఠినంగా ఉన్నాయి, చాలా కష్టంగా ఉన్నాయి అన్నారు అందరూ కూడా. అయితే వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక చివరిసారిగా మిగిలింది ఎవరు? డిసైపుల్స్ అంటారు. ఎరా నాయనా, చాలా సంవత్సరాలు, 3 సంవత్సరాలు నా వెనకాల తిరిగారు కదా, మరి మీరు కూడా వెళ్ళిపోతారంటే ఎవడు చెప్పాడండి వెళ్ళిపోతామని? అయ్యా, మేము ఎక్కడికి పోవుదాము? నీవు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడువు. మేము ఎక్కడికి వెళ్ళాం,
వి కమిటెడ్ అవర్ లైఫ్స్ టు ద సర్వీస్ ఆఫ్ యూ. నీ సేవకు, నీ వెనకాల నిన్ను అనుసరించడానికి మేము కమిట్ అయ్యాం. కాబట్టి మేము ఎక్కడికి పోమని డిసైపుల్స్ తన యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ను, కాన్సక్రేషన్ అనేటువంటిది మరొకసారి వ్యక్తపరిచారు. నా ప్రియ బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము కమిటెడ్ క్రిస్టియన్గా ఎప్పుడు జీవించమో తెలుసా? క్రీస్తును అర్థం చేసుకోలేనప్పుడు. కమిటెడ్ క్రిస్టియన్గా ఎప్పుడు జీవించమో తెలుసా? క్రీస్తు బోధనలను అర్థం చేసుకున్నప్పుడు. కమిటెడ్ క్రిస్టియన్గా ఎప్పుడు జీవించమో తెలుసా? ఈ దివ్య సప్రసాదాన్ని అర్థం చేసుకోలేనప్పుడు. ఈ రోజున చాలామంది కథోలిక శ్రీసభను విడిచిపెడుతున్నారు. కారణం ఏమిటి? ఈ కథోలిక క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాల వలన కావచ్చు, లేదా గురువులు కన్యాస్త్రీల జీవిత విధానం ద్వారా కావచ్చు, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆచార విధానాల వలన కావచ్చు, చాలామంది విడిచి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ప్రియ సహోదరులారా, అర్థము చేసుకోలేక. దివ్య సప్రసాదం అంటే విడిచి వేరే సంఘాలకు వెళ్ళిపోతున్నారు. యూ వాంట్ టు లీవ్ ద చర్చ్. నీవు శ్రీ సభను విడిచిపెట్టాలనుకుంటున్నావు. కారణం ఏమిటి? యూ డు నాట్ నో ద వాల్యూ ఆఫ్ యూకరిస్ట్. ఆ క్రీస్తుని యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది యూకరిస్ట్. క్రీస్తు ప్రభు శరీరాన్ని, క్రీస్తు ప్రభు బోధనలను, ఈ దివ్య పూజాబలని, దైవారాధనలను, కథోలిక సంఘంలో ఉన్న బోధనలను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే వి క్విట్ ద హోలీ చర్చ్. అందుకే శ్రీ సభను విడిచిపోతున్నాం. నా ప్రియ బిడ్డలారా, ఈ రోజున ప్రభు ఆహ్వానాన్ని అందిస్తూ, మీరును విడిచిపోతారా? మరి మీ సమాధానం ఏంటి? పేతురులాగా, అయ్యా ఎక్కడికి పోతాం? నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు చెప్పగలవా? ఇక చివరిసారిగా దేవునికి ఒకసారి కమిట్ అయితే ఏ విధముగా జీవించాలో తెలుసా? భార్య భర్తల్లా జీవించాలి. భార్య భర్తలు ఎలా జీవిస్తారు? గొడవలు వచ్చినా, ఏమొచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా అన్యోన్యంగా ఐక్యతతో జీవిస్తారు. ఆ విధముగా జీవించాలి ప్రతి కథోలికుడు. ఆ భార్య భర్తల సంబంధంలాగా శ్రీ సభకు, నీకు, దేవునకు, క్రీస్తుకు, దేవునకు మధ్యన ఈ భార్యాభర్తల సంబంధం ఏర్పడి జీవించాలి. ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానము, అన్యోన్యంగా ప్రేమించుకునే విధానము, అర్థం చేసుకునే విధానము, ఈ విధానము ఎవరిలో ఉంటుందో వాళ్ళు శ్రీ సభను ప్రేమిస్తారు. దే బికమ్ కమిటెడ్ క్రిస్టియన్స్. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ఆర్ యు ఏ కమిటెడ్ క్రిస్టియన్? నీవు మాట మీద నిలబడేటువంటి కథోలికుడువా కాదా? ఒకవేళ ఆ విధముగా జీవించలేకపోతే ప్రభువుని కళ్ళు మూసుకొని చేతులను జోడించి చిన్న ప్రార్థనలు చేద్దాం. ఓ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువు, నీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. గడిచిన బ్రతుకు దినములన్నింటిలో కంటికి రెప్పలా కాచి కాపాడావు దేవా. మేము నీకు అంకితము మనర్చబడినటువంటి నిబద్ధతతో కూడుకున్నటువంటి జీవితాలు జీవించలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. అలనాడు ఏ విధముగా కథనములో విన్నట్లుగా భార్య కోసం భర్త ఏ విధముగా కమిట్ అయి జీవించాడో, శిష్యులు ఏ విధముగా క్రీస్తుకు అంకితమనర్చబడినటువంటి ఆ జీవితాన్ని జీవించగలిగారో, ఇశ్రాయేలీయులు ఏ విధముగా నిన్ను దేవుడుగా స్వీకరించారో, కమిట్ అయ్యారో, భార్యాభర్తలు ఏ విధముగా వివాహ బంధములో ఒకరినొకరు అన్యాయముగా ఐక్యతతో జీవిస్తున్నారో, అదే కమిట్మెంట్ మేము కూడా కలిగి జీవించులాగన, కమిటెడ్ క్రిస్టియన్గా జీవించులాగన మమ్మల్ని ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన నాపుడిని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. లేచి నిలవబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పొన్సు పిలాతు అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. కళ్ళ మూసుకొని చేతులను జోడించి ప్రత్యేక మన వ్యక్తిగత విన్నపాల గురించి ప్రార్థన చేద్దాం. తల్లి శ్రీ సభను దీవించమని,
ఇంకా ఎక్కువగా క్రీస్తును ఇతరులకు తెలియచేసే కార్యక్రమాలలో సేవకులందరూ కూడా నిమగ్నమవులాగిన వారిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేశ నాయకుల గురించి, సంఘ నాయకుల గురించి ప్రార్థన చేద్దాం. ఉత్సాహంతో కమిటెడ్ లీడర్స్గా అనగా అంకితమనర్చబడేటువంటి వారి యొక్క వ్యక్తిత్వాలు, అంకితము చేయబడినటువంటి వారి జీవితాలు, వారి సేవలు అన్నీ కూడా ప్రజల శ్రేయస్సు కొరకై ఉండులాగానే దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా కథోలిక, క్రైస్తవ కథోలికల గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత జ్ఞానస్నానం ద్వారా మేమందరము కూడా మాటనిచ్చాం. ఇదిగో దేవా, నీకు కట్టుబడి జీవించే విధానాన్ని మేము కూడా అలవర్చుకుంటూ ఎవరు ఎన్ని అనినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీకు అంటి పెట్టుకుని జీవించేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా వివిధ అవసరముల గురించి ప్రార్థన చేయమని అడిగినటువంటి బిడ్డలను ప్రత్యేక విధముగా జ్ఞాపకము చేసుకుంటూ, గర్భఫలము గురించి ప్రార్థన చేయమని అడిగినటువంటి వారిని, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లకు గురైనటువంటి వారిని, అనేక మంది హైందవ సహోదరులు ప్రత్యేక ప్రార్థనలు అడిగినటువంటి వారిని, ప్రయాణాలు చేస్తున్నటువంటి వారిని, బిడ్డల గురించి జ్ఞానము కావాలని అడుగుచున్నటువంటి వారిని, విడిపోయినటువంటి బంధాల మధ్యన సంబంధము కలగాలని ప్రార్థన చేయమని అడిగినటువంటి వారిని మీ పాదాల చెంత సమర్పిస్తున్నాం. వారి కోరికలను, వారి విన్నపాలను మీ పేర నెరవేరులాగిన వారిని ఆశీర్వదించమని ప్రభువా ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇక్కడ చేరినటువంటి విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తున్నాం. వీరి ఆశయాలు, వీరి గమ్యాలు, వీరి ఎంపికలు, చాయిసెస్, వీరి కమిట్మెంట్స్, వీరి యొక్క అంకిత భావ జీవితాలు మీకు సమర్పిస్తూ జీవితంలో ఇంకా ముందుకు కమిటెడ్ క్రిస్టియన్గా తయారయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనం వహించి వ్యక్తిగత కోరికలను ప్రభువుకి విన్నవించుకుందాం. ఈ మనవులు మన నాథుడిని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమయా నాథ, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను, స్వీకరించుమయా. స్వంతమేది నాది లేదు, నిజము నా దేవా, నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని, నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యముని ఒసగి, ప్రేమయనిడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాథ, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను, స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువు వర్ణాంశుత మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీతవ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకుని నీకొక ప్రజను సంపాదించుకుంటుమి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును, శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక.
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగమునొసగితివి. అతడు దైవ స్వభావమును కలిగి ఉన్నను, తన్నును తాను రిక్తుని చేసుకునేను. శిలువ యందు ధారబోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున స్వర్గము కంటేనూ అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా 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 హోసానా. ప్రభునామమునా వేంచేయువారు ధన్యులు. ప్రభునామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింతుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే
మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా, నేటి దివ్య పూజాబులలో తమ ఉద్దేశాలను కోరికలను నెరవేర్చమని ప్రార్థన అర్థిస్తున్న మీ విశ్వాసాలను దీవించండి. ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జద్గురువును, పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగుదు మన నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మదర్ తెరేసా గారితోనూ, చిన్న తెరేసమ్మ గారితోనూ, పునీత అసిస్టర్ ఫ్రాన్సిస్ గారితోనూ, ఆది నుండి నీకు సేవలు చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయడు. అప్పుడు వారులతో కలిసి మేము నీ కుమారుడు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు అనుసరించేవాడు కమిటెడ్ క్రిస్టియన్ అయి ఉండాలి. అటువంటి వారాల కొరకు ప్రార్థన చేస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహములను పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసు క్రీస్తువా, మా పాపములను లెక్కింపక
నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి నైక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సమాధానాన్ని తెలుపుకుందామా? సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, నిత్య జీవపు మాటలు కలిగిన క్రీస్తు ప్రభు భగవానుడు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత నందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. ప్రేమ సుధల జీవం ఇది క్రీస్తు దివ్య రక్తం. ప్రేమ సుధల జీవం ఇది క్రీస్తు దివ్య రక్తం. అలసి సలసిన అవని జనులకు, అలసి సలసిన అవని జనులకు జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. అమరులెల్లా ఆనందముతో ప్రస్తుతించిన ప్రభుని విందిది. అమరులెల్లా ఆనందముతో ప్రస్తుతించిన ప్రభుని విందిది. లోకొనరారండి, తృప్తిని పొందండి. లోకొనరారండి, తృప్తిని పొందండి. ప్రభుని బాటలో పరమును చేర, ప్రభుని బాటలో పరమును చేర. జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. ఆత్మభోజ్యముగా రుదించినది పరమ పవిత్రుని పూజ దేహము. ఆత్మభోజ్యముగా రుదించినది పరమ పవిత్రుని పూజ దేహము. గైకొనరారండి, ముక్తిని పొందండి. గైకొనరారండి, ముక్తిని పొందండి. క్రీస్తు సేవలో తరించుటకై, క్రీస్తు సేవలో తరించుటకై జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. ప్రేమ సుధల జీవం ఇది క్రీస్తు దివ్య రక్తం. ప్రేమ సుధల జీవం ఇది క్రీస్తు దివ్య రక్తం.
అలసి సొలసిన అవని జనులకు, అలసి సొలసిన అవని జనులకు జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడు నార చేతులను నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడు నార చేతులను నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడి వాడుకును కడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. వివాహ ప్రకటన, మహారాణిపేట విచారణ. గండు బజార్ వాస్తవ్యులు శ్రీ సొండి మరియదాసు మరియు శోభాగారుల కుమారుడు ప్రశాంత్ కుమార్కును, బొబ్బుల విచారణ వాస్తవ్యులు శ్రీ ఆకుల మోహన్ రావు మరియు బాలమ్మ గారుల కుమార్తె దివ్యాకును జ్ఞాన వివాహము చేయ పెద్దలు నిర్ణయించిరి. రక్త సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, వీయ సంబంధమైన మరి ఇతర ఆటంకాలు ఉన్న ఎడల విషయాన్ని గురువులకు తెలియచేయగలరు. ప్రియ సహోదరులారా, సెప్టెంబర్ 8న మరి తల్లి పండుగను కొనియాడడానికి సిద్ధపడుతున్నాం. అయితే విచారణ గురువులు తెలియచేస్తున్నట్లుగా ఈ సంవత్సరం 9 దినాలు ఉండవు, ఓన్లీ 3 దినాలు మాత్రమే ఉంటాయి. అది కూడా సెప్టెంబర్ 8న కాదు, సెప్టెంబర్ 7వ తేదీన పండుగను కొనియాడడం జరుగుతుంది. ఆ ముందు 3 దినాలు కూడా ముఖ్యంగా 7కు ముందు 3 దినాలు కూడా 3 దినాలు జరపాలని విచారణ గురువులు కోరి ఉన్నారు. కాబట్టి గమనించగలరు. అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు వాట్సాప్ల ద్వారా మీకు అందచేయబడుతుంది. గమనించండి. 7వ తారీఖున మరియ తల్లి గారి యొక్క పండుగను మనము కొనియాడుతున్నాం. 8వ తారీఖున వివిధ విచారణలు పండుగను చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడకు వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి 7వ తారీఖున నిర్ణయించడం జరిగింది. తర్వాత చాలామంది ఫ్యామిలీ కార్డ్స్ పాతవి మీ దగ్గర ఉన్నట్లు
విచారణ గురువులు గుర్తించారు. ఆ పాత కార్డ్స్ బదులు కొత్తవి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నారు. అదేవిధముగా ఈ విచారణకి చెందినటువంటి ప్రతి కుటుంబము కూడా ఆ ఫ్యామిలీ కార్డ్స్, కుటుంబ గుర్తింపు కార్డులు అనేటువంటివి ఉండాలి అని తెలియచేశారు. కాబట్టి మీ దగ్గర ఎల్లో కలర్లో ఉండేటువంటివి ఇక వివిధ పాతవి అయిపోయినటువంటి ఆ కుటుంబ కార్డులను బదులు కొత్త కార్డ్స్ స్వీకరించవలసిందిగా విచారణ గురువులు కోరి ఉన్నారు. తదుపరి జ్యోతిర్మయ ఎగ్జామ్స్ టికెట్స్ బ్రదర్ గారు క్రింద ఆఫీసులో అమ్ముతూ ఉన్నారు. ధర 15 రూపాయలు మాత్రమే అన్ని తరగతులకు కేటాయించబడుతుంది. జ్యోతిర్మయ పరీక్షను రాసి బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా మీ బిడ్డలను మిమ్మలను ప్రోత్సహిస్తున్నారు గురువులు. కాబట్టి 15 రూపాయలు ధర చెల్లించి అందరూ కూడా ఈ జ్యోతిర్మయ ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేయగలరని ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేటగిజం మీ పిల్లలకు ప్రోత్సహించండి. వాళ్ళు రాసిన రాయకపోయినా టికెట్ మాత్రం కంపల్సరీగా కొనాలి. అది నా విన్నపము. మరియమ్మ గారి పండుగ మీటింగ్ ఉదయం అయిపోయింది. విచారణ గురువులు ఆల్రెడీ తెలియచేశారు. ఇంకా ఎవరైనా పట్టణాలు చదవాలనుకునేటువంటి వారు ఫాదర్ గారు లిస్ట్ తయారు చేశారు, ఇంకా నోటీస్ బోర్డులో పెట్టలేదు. ఇంకా ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైనా చదవాలనుకునేటువంటి వారు మీ పేర్లను నమోదు చేయించుకోండి. రేపటి రోజున లిస్ట్ అనేటువంటిది నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దయచేసి ఆ లిస్టును చూసి పట్టణాలను చదవవలసిందిగా కోరుచున్నాం. లిస్టులో లేనటువంటి పేరు వారు వచ్చి చదివేకండి దయచేసి, మిగతా వాళ్ళు బాధపడతారు. ముందుగానే పెడుతున్నాం కాబట్టి ఏ డేట్లలో ఎవరు చదవాలనేటువంటిది స్పష్టంగా అక్కడ నోటీస్ బోర్డులో ఉంటుంది కాబట్టి దానిని అనుసరించవలసిందిగా విచారణ గురువులు కోరుతూ ఉన్నారు. సెప్టెంబర్ 8న వేలంగిని మత పండుగలు, 27వ తారీఖున ఈ వారంలో వచ్చే పండుగలు. 27వ తారీఖున పునీత మోనకమ్మ గారి యొక్క పండుగ, 28 అగస్టిన్ గారి యొక్క స్మరణ, 29 యోహాను చిరఛేదన పండుగ. వీళ్ళున్నటువంటి వాళ్ళు దివ్య పూజాబులలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. తదుపరి ప్రీబిడ్డలార కేటగిజం క్లాసులకు సుమారు నెంబర్ పెరిగింది. 90-95 మంది వరకు పెరుగుతూ ఉన్నారు. మీ బిడ్డలను ప్రోత్సహించండి, పంపించండి. వాళ్ళకు ప్రత్యేక విధముగా దివ్య పూజాబలి అక్కడ సమర్పించబడుతుంది. గేట్లో ఎంటర్ అవ్వగానే మీ బిడ్డలను దయచేసి ఆ పాస్టల్ సెంటర్లోకి అప్పగించి మీరు దివ్య పూజాబలికి వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ మీ బిడ్డలను తీసుకుపోవలసిందిగా కోరుచున్నాం. సహకరించవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం. తదుపరి మీ బిడ్డలకు కాస్త డబ్బులు ఇవ్వండి. కేటగిజం బుక్ 40 రూపాయలు, 60 రూపాయలు ఉంది. మారల్ వాల్యూస్ సంబంధించినటువంటిది, సత్యోపదేశానికి సంబంధించిన బుక్, అది కొనుక్కుంటారు. ప్రార్థించుదాము. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నిత్య జీవమును పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదునని ప్రభువు నడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువైన సర్వేశ్వరా, నీ అపరిమిత దయను మా పైన చూపించి మాయందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణత నొసగము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతి పాత్రములుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైన దిల్లు క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఒక మాట,
యువకులకు ఎలక్షన్స్ అయ్యాయి. అందులో ప్రెసిడెంట్గా మోహన్ నిలిచాడు. సెక్రటరీగా తనుజ అనేటువంటి యూత్ అమ్మాయిని ఎన్నుకోవడం జరిగింది. తదుపరి ట్రెజరర్గా సిద్ధును నియమించడం జరిగింది. ఒకవేళ మీకు యువకులతో ఏదైనా పనులు, సమావేశాలు, ఏమైనా చర్చలు చేయాలంటే వీరు ముగ్గురిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాసురమోక్షారగ్ని మేరిని మేరిని లోక మనోహరమా మేరిని మేరిని బాసురమోక్షారగ్ని మేరిని మేరిని లోక మనోహరమా మేరిని మేరిని వచ్చితిమి చెంతకు వందనమునరింప వచ్చితిమి చెంతకు వందనమునరింప యేసుని మాత దాసుల దాత దోషము తీర్చవే నాయకి నాయకి బాసురమోక్షారగ్ని మేరిని మేరిని లోక మనోహరమా మేరిని మేరిని పాలించు మమ్మీ భూమిలో పరమ సద్గుణశాలిని పాలించు మమ్మీ భూమిలో పరమ సద్గుణశాలిని పావన మాత శ్రీవరదాత కావవే బ్రోవవే నాయకి నాయకి బాసురమోక్షారగ్ని మేరిని మేరిని లోక మనోహరమా మేరిని మేరిని. దేమ సమర్పణ. నాయక రాజ్ని, నాయక తల్లి, నన్ను మీకు సంపూర్ణంగా సమర్పించున్నాను. నా యొక్క భక్తి మీకు చూపించుటకు ఇది నా కళ్ళను, చెవులను, నోరును, హృదయము పూర్తిగా మీకు సమర్పించు.